ఇప్పుడు పార్లమెంటు RRR అయినా లేకపోతే RRR అయినా ఎవడైనా వేసేది ఏమి ఉండదు. ఏంటంటే RRRకి ఓటు ఎవడో వెయ్యనమో కూడా నెగ్గెళ్ళిపోయారని మళ్ళీ నర్సాపురం మొగం చూడలేదండి. ఖచ్చితంగా ఉమా బాలగారు అని చెప్తున్నాను. ఆవిడ వస్తేనే బాగుంటుంది, గెలవాలని కోరుకుంటున్నాం. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు. రఘురామకృష్ణరాజు గారు బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఉమా బాల గారు పోటీ చేస్తే ఇద్దరులో ఎవరు గెలిచే ఛాన్స్? రఘురామకృష్ణరాజు గారే నాకు ఛాన్స్ ఉంటుంది. ట్రిపుల్ ఆర్ గారు వస్తారండి. ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో ఈ నర్సాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తుంటే, ఇక వైఎస్ఆర్సీపీ నుంచి గూడూరి ఉమాబాల గారు పోటీ చేయబోతున్నారు. మరి ఇద్దరిలో ఎవరిని గెలిపించబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. ఇక్కడ ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? RRR గారా, ఉమాబాల గారా అంటే ఏం చెప్తారు? ఉమాబాల గారే నెగ్గాలి. ఎందుకంటే గతంలో ఎంపీగా చేసినప్పుడు, ఆ ఎంపీగా నిలిచినప్పుడు బూత్ కన్వీనర్గా నేను ఉన్నాను. ఆయన ఒకసారి ఎంపీగా నెగ్గాడు, కానీ వ్యక్తిగత గొడవలు పెట్టుకుని ఎలా ఉన్నారు. కానీ ఎప్పుడు నరసాపురం నియోజకవర్గం వచ్చి ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలు ముఖ్యం. ఇప్పుడు ఆయన ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ప్రజలు ముఖ్యం. ప్రజలకు మేలు చేయాలి, గుర్తింపు వాళ్ళకి ఏదో పని చేయాలి. ఆయన ఎప్పుడు నరసాపురం వచ్చిన దాఖలాలు లేవు, ఏమీ లేదు. అందుకని ఇవాడు వస్తేనే బాగుంటుందని ఆశిస్తాను. లోకల్లో ఎప్పుడు లేరంటారా? లేరు, ఎప్పుడు రాలేదు. ఏ విధమైన డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రాలేదు ఆయన, అది వాస్తవం. ఉమాబాల గారు అయితే ఆవిడ వస్తేనే బాగుంటుంది, గెలవాలని కోరుకుంటున్నాం. నరసాపురం ఎండోమెంట్ చైర్మన్ చేశాను. ఏం చేసినా మరి పార్టీ కోసం ఆశించాం. ఏ పార్టీ నమ్ముకుంటే ఆ పార్టీగా ఉంటాం. ఇప్పుడు పార్లమెంటు RRR అయినా లేకపోతే RRR అయినా ఎవడైనా చేసేది ఏమి ఉండదు. ఎవరినెక్కినా నరసాపురం చేసిన దౌర్భాగ్యం ఏంటంటే, పార్లమెంట్ ఎవరినెక్కినా కూడా ఎవడో దగ్గరికి వచ్చి ఒక గ్రాంట్ కానీ ఒక పని కానీ చేసిన లేడు. ఇంతమంది ఎన్నో ఉన్నాయి పార్లమెంట్లు, ఎన్నో గ్రాంట్లు తెస్తారు, బేవారు అభివృద్ధి చేస్తారు తప్ప నరసాపురం చేసిన నాదుడు ఉండడు. ఏంటంటే RRRకి ఓటు ఎవడో వెయ్యనమో కూడా. అతని వల్ల ఉపకారం ఏంటి చెప్పండి? అతని వల్ల ఉపకారం ఫలానా అని నేను చేశాను. ఈయనే కాదు, గోగురాజు గంగరాజు చేయలేదు, బొలుమూరి ఇంకా బాపిరాజు ఉండగా ఎన్నో కొన్ని చిన్న చిన్న గ్రాంట్లు పట్టుకొచ్చా. లేకపోతే తిరుమల దేవస్థానం చేసినప్పుడు నరసాపురానికి ఒక ప్రత్యేకత ఇచ్చేవాడు. నరసాపురం అనేటప్పటికీ వెళ్ళి దర్శనం చేసుకుంటామే, ఆ ప్రత్యేకత అది సరిపోద్ది ఆయనకి. ఇప్పుడు ఆయన ఏమి చేయగల అలాంటి పుణ్య కార్యక్రమాలు చేస్తే చాలు. ఎవడు చేసినా ఏమికైనా రుద్రరాజు రాము చేయలేదు, ఎవరో చేయలేదు. అలాగే టీడీపీలో ఉండగా ఎవడో చేసింది నాదులు ఎవడలేడు. సుబ్బారాడు చేస్తే ఒక 8 నెలలు చేశాడు, 15 నెలలు చేశాడు. చేసిన వాడు కూడా ఎవడో మన రూపాయి కట్టుకొచ్చి చేసింది లేదు. నరసాపురంలో అభివృద్ధి చేస్తే ఎవడికి లేదు. ఎవడకాడ రాజకీయం అంతే తప్ప ఏమీ కాదు. ఇది జిల్లా క్యాపిటల్ చేయలేదని కొంతమంది ఇదవుతుంది. జిల్లా క్యాపిటల్ అంటే ఇక్కడ ఇచ్చే నాదుడు ఎవడున్నాడండి? వెనకాల ఏమున్నాయి? ఇక్కడ చుట్టూరు గోదావరి సముద్రం ఉంది. ఏమున్నాయి ఇక్కడ? ఏమైనా ఉన్నాయా? ఎవడన్నా 10 ఎకరాలు ఇచ్చే నాదుడు వచ్చాడా బయటికి? ఎవడో రాలేదు. ఎవడన్నా వస్తే ఎవడన్నా ఎత్తాగా ఉంటుంది, అంతే తప్ప ఇంకేం ఉండదు. అంత దౌర్జన్యం. RRRకి ఓటు అంటే నేనంటే ఏనోను. కొంతమంది ఉన్నారా నాయకులు, వాళ్ళ బట్టి నేను ఓటు కొంతమందికి అయినోను. అయినా కూడా మొబైల్ అమ్మాయి మనకు తెలియదు, ఏమంగా అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఏం చేస్తాను, డబ్బు అండి. డబ్బు ఇసరి జనాలు చేయాలి తప్ప చదువుకున్నవాడు తెలివితేటలేని ఓటేడు. అది ఎంపీగా రఘురామకృష్ణరాజు గారు బీజేపీ తరఫున ఉంటే, వైఎస్ఆర్సీపీ నుంచి ఉమాబాల గారు ఉంటే మళ్ళీ ఎవరు గెలుస్తారు? బీజేపీ క్యాండిడేట్ 100% గెలుస్తారు. బీజేపీ క్యాండిడేట్ బోల్డ్ కార్యక్రమాలు చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అండి. మన నరసాపురం నియోజకవర్గంలోని చక్కటి హైవే రోడ్లు, రైల్వే స్టేషన్ అభివృద్ధి, ఇవి కూడా ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడు బ్రిడ్జ్ ఒకటి దొరుకుతుంది, ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్ని మేము ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి నరసాపురం ఏరియా అని, తద్వారా మీరు బీజేపీ క్యాండిడేట్ గెలిపించమని ప్రజలకి మేము వాయిస్ ఇస్తాం. అవునా? అంటే రఘురామకృష్ణరాజు గారి మీద మంచి పాజిటివిటీ ఉంటుందండి ఇక్కడ. ఆయన రఘురామకృష్ణ ఇస్తే నెగిటివ్ ఏమైనా ఉన్నా అది ఏమైనా ఉంటే బీజేపీ కవర్ చేసేస్తుంది. పార్టీ పరంగా కవర్ అయిపోతుంది. పార్టీ పరంగానే ఆయన మీద నెగిటివ్ ఉండొచ్చు. అటువంటి ఇప్పుడు ఇక్కడ ఉండదు. కేవలం మోడీ గారి వేవ్ అంతా. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ గారి వేవ్ 400+ ఎలా ఉందో దాంట్లో 1 ఆఫ్ ది సీట్ నరసాపురం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఉందంటారు?
రాష్ట్ర వ్యాప్తంగా చెప్పలేము. రాష్ట్ర వ్యాప్తి కొంచెం క్రిటికలే. రాష్ట్ర వ్యాప్తి పొజిషన్ వచ్చేసరికి అంటే మూడు పార్టీలు కలిసే కదా, ఎలా ఉండబోతుంది? 3 పార్టీలు కలిసి మన ఇదే పొత్తే 100% వస్తుంది అనుకుంటున్నాను. వర్కౌట్ అవ్వచ్చు. రఘురామ కృష్ణరాజు గారు బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఉమాబాల గారు పోటీ చేస్తే ఇద్దరులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? అయితే రఘురామకృష్ణరాజు గారే నాకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అందరూ తెలుసు, అందరికీ ఫాలోయింగ్ ఉంది, పరిచయస్తులు అంటే అలా ఆయన అంటే జనాలందరూ తెలుసు కాబట్టి ఆయనకే ఛాన్స్ ఎక్కువ రోజు టీవీలో కనపడతారు, టీవీలో కనపడతారు, అందరి మాటల్లో కూడా వినపడతాడు ఆయన. ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది మీకు? ఎంపీగా అంటే నరసాపురం వస్తుంది. నరసాపురంలో రఘురామకృష్ణరాజు గారా లేకపోతే ఉమాబాల గారని వైసీపీ నుంచి ఎంపీగా అభ్యర్థిగా ఉన్నారు. ఇద్దరులో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు? ఎంపీ అంటే రఘురామకృష్ణరాజు గారు. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన కూడా సోషల్గా ఉంటాడు, అందరితో బాగుంటుంది. బాగానే ఉంటుంది ఆయనే. ఓకే, ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుంది అంటారు. రాష్ట్రం బాగుపడుతుంది, ఎదరికెళ్తుంది. ఈవేళ నిరుద్యోగులు అయిపోయి యువత అంతా రోడ్లంతా తిరుగుతున్నారు. మళ్ళీ యువతకి ఉద్యోగ కల్పన కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉండవలసింది. అది జగన్ గారు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఇవన్నిటి వల్ల ఉపయోగం లేదంటారా? దానివల్ల పెద్ద ఉపకారం ఏముందండి? కష్టపడి పని చేసుకునే వాళ్ళకి పథకాలు ఇస్తే మాత్రం ఉపకారం ఏముంది? కష్టం ఫలించాలి మెయిన్గా. వ్యవసాయం పోయింది, దానికి సరైన గిట్టుబాటు ధరలు లేవు. మొన్న తుఫాను వచ్చి మొత్తం నాశనం అయిపోయింది. వీళ్ళకి రూపాయి అయితే నష్టపరిహారం కానీ ₹1 ఇవ్వలేదు, ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే వేళ ప్రతి యువత కూడా ఉద్యోగం చేసుకుంటే కుటుంబం అంతా ఫ్రీగా ఉంటారు. అంతేగాని వాళ్ళకి రోడ్లంతా తిరిగితే వాళ్ళని రోడ్లంతా పెట్టి వీళ్ళు చేసిన పరిపాలన ఏముంది? ఇంక దీంట్లో ఏదో అమ్మఒడు అంటారు, అది ఆవిడంటారు, ఇవిడు అంటారు, సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం అని అంటున్నారే తప్ప సంక్షేమ పదాల వల్ల మా రాష్ట్రం ఏం బాగుపడదు. రాష్ట్రం బాగుపడాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. ఇక్కడ ఎంపీగా ఇంకా క్యాండిడేట్లు ఎవరు అనేది తేలేదు. ఒకవేళ ఉమ్మడి అభ్యర్థిగా త్రిబులారు, వైసీపీ అభ్యర్థిగా ఉమాబాల గారు ఉంటాయి, ఇద్దరులో ఎవరు గెలిచే ఛాన్స్? ఉమ్మడి అభ్యర్థి నెగ్గుతాడని చెప్తాం మేమైతే ఖచ్చితంగా. అంతే, ఉమ్మడి అభ్యర్థి గారు నెగ్గుతాడు, ఈజీగా త్రిబులారే నెగ్గుతాడు. ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి? నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు గారు, ఉమాబాల గారు అంటే ఎక్కువ బీసీ ఓటింగ్ ఉమాబాల గారు కాబట్టి ఎక్కువ బీసీ ఓటింగ్ ఆవిడకే టర్న్ అనేవి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఎక్కువ అటు సైడ్ ఉన్నాయి. ఓకే, రఘురామకృష్ణ గారు ఇవ్వాలంటే ఏ పార్టీలో ఉంటాడో, రేపు పొద్దున ఏ పార్టీలో ఉంటాడో తెలియదు కదండి. నమ్మరండి, ఇంకొకసారి నమ్మారండి, రెండోసారి నమ్మరు కదా. ఈ ఫస్ట్ సారి మళ్ళీ ఉమాబాల గారికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎంపీగా అంటే మన ఉమాబాల గారు గెలుస్తారండి. ఉమాబాల గారు వైఎస్ఆర్సీపీ గెలుస్తారండి. అందులో మట్టుకు మన రఘురామకృష్ణరాజు గారిని ఎలా గెలిపిస్తారు? ఎందుకంటే ఆయన 4 సంవత్సరాలు బట్టి నెగ్గిన తర్వాత నరసాపురం నియోజకవర్గంలో కనీసం అడుగు పెట్టలేదండి. అదేని ఈ సంవత్సరం కోడి పందాల పేరు మీద నరసాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టాడండి. అనే కానీ ఆయనకి ఎవరు వేస్తారని ఆయన మాటలు ఎవరు నమ్మరండి. ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనుకుంటున్నారు? త్రిబులార్ గారా లేకపోతే ఉమాబాల గారా వైఎస్ఆర్సీపీ? ఎక్కువగా కూడా త్రిపురార్ గారే మరి ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయ్యాడు. ఆయన రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా రాష్ట్రం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం, ఆయన చేసే విధానాలన్నీ కూడా ఎండగట్టడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రముఖ వ్యక్తిగా ఆయన ఇవాళ కనిపిస్తున్నాడు. కాబట్టి త్రిపురార్ గారు వస్తారని నేను అనుకుంటున్నాను. ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? నరసాపురం ఎంపీగా త్రిబులార్ గారా అంటే రఘురామకృష్ణరాజు గారా లేకపోతే ఉమాబాల గారా? వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసే ఉమాబాల. రఘురామకృష్ణరాజు గారికి ఉంటుంది. ఎలా అంటే ఆయన ప్రస్తుతానికి బీజేపీ పార్టీ తరపు నుంచి నిలబడుతున్నాం అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంపీ మనం బీజేపీకి వేయాలి. ఎందుకంటే దేశం మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు మోడీ గారు. మన రాష్ట్రం ఎలాగున్నా సరే ఎంపీ మట్టికి బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో దానికి ఖచ్చితంగా బీజేపీ పార్టీకి వేయాల్సింది. ఎంపీగా ఎవరు గెలుస్తారు? ఎవరండి? వైసీపీ అభ్యర్థి మరి ఒక లేడీ నిలబడుతున్నారు, అది ఇంకా అవకాశం లేదన్న. వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఎందుకంటే ఉపకారం ఉంది. ఆయన అన్నాడు కదా మద్యపానం ఫుల్గా నిషేధించేసాక ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఆయనకి సిగ్గు ఉండాలి అడుగుతాను. కానీ ఇప్పుడు ఇంతమంది జనాలు ఉన్నారో అడుగుతున్నారు కరెక్ట్గా ఏంటి మేము చేసేస్తున్నాం, ఆయన వెనకాల తిరిగే వాళ్ళు కూడా మేము చేసేస్తాం అంటున్నారు. ఎక్కడ చేస్తున్నారని వాళ్ళకు ఉండాలి. మనస్సాక్షి లేదు ఎవరికైనా. మనస్సాక్షి ఉంటే మంచోడు. ఇప్పుడు ఆయన మంచి చంద్రబాబు మంచోడనే కాదు, ఆయన చేశాడు. ఆయన 100 రూపాయల్లో ఆయన 50 రూపాయలు తిని 50 రూపాయలు పనులు చేశాడు. వీళ్ళు 100కు 100 తిని మేము పెడుతున్నాం, మేము పెట్టేస్తున్నాం 100కు 100 అంటున్నారు. ఎక్కడ పెడుతున్నారని జనాలకి ఈ డబ్బులు ఇస్తే సరిపోయింది అనుకుంటున్నారు అంతే.
అభివృద్ధి ఎక్కడుందండి? అభివృద్ధి ఏం లేదు కదా, ఏదుంది? కనీసం మనకి ఏపీకి రాజధాని ఆయన అన్నాడు ప్రత్యేకంగా, అయ్యో ప్రత్యేక రాజధాని లేదా, నేను దిగుదని నేను తెచ్చేస్తాను అసలు దాని గురించే ఊసేస్తలేదు. లేదు, ఎందుకు ఆయన చెయ్యాలి కదా, ఆయన చేసుకొని ఉన్నదాన్ని బాగుపడితే వేరే చేసుకో. 3 రాజధానులు అంటే పని పెట్టుకో, దమ్ముంటే అన్నీ పెట్టుకోవచ్చు. ఆయన ముందు ఉన్నదాన్ని అభివృద్ధి చేయాలిగా. అయితే 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయని అంటున్నారు కదా. అవునండి, ఉన్నది ఒకటి చెయ్యండి ముందు, చేస్తా అప్పుడు ఎన్నైనా చేయొచ్చు, తప్పే ఉంది. మనం ఒకటి చేసుకుంటా, రెండోది ఎన్నైనా చేయొచ్చు. ఒకదానికి దాన్ని మూసేయడం ఎందుకు, దాన్ని నాశనం చేయడం ఎందుకు? దాన్ని బాగుపడితే ఇంకోటి చేసేయడం జనాలు నమ్ముతారు. జనాలకు బుద్ధి లేదు నిజంగా చెప్పాలంటే, లేదు కాబట్టి ఆయన వెనకాల జైలు కొడుతున్నారు. ఎంపీగా ఎవరు గెలుస్తారు? రఘురామకృష్ణరాజు గారా లేకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసే ఉమాబాల గారు? నరసాపురం ఎంపీగా ఉమాబాల వస్తుంది అనుకుంటున్నారు. ఉమాబాల గారు అంటే ఆవిడ ఫస్ట్ టైం అనుకుంటాను పోటీ చేస్తాను. ఫస్ట్ టైం ఒకటి, తర్వాత లోకల్గా ఎప్పుడు ఇవ్వలేదు కదండి. మరి ఇప్పుడు ఎంపీలు ఎక్కడెక్కడో గెలిచి ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఇప్పుడు ఈవిడ లోకల్ అభ్యర్థిగా గెలుస్తుంది. ఆయన కూడా లోకలే అనుకుంటాం కదా. లోకల్ అంటే ఇక్కడ ఎప్పుడూ ఉండడు కదా. ఇప్పుడు ఈవిడ గెలిచినా ఢిల్లీకి వెళ్ళాలి కదండి. మరి ఫైట్ చేయాలంటే మీ తరఫున ఫైట్ చేసినా మనకు కనీసం కరోనా టైంలో కూడా ఎవరు ముందుకు రాలేదు కదా. రాలేదంటారా? ఉమాబాల గారు అందుబాటులో ఉంటారనుకుంటున్నారా? ఆవిడ అయితే కనుక హామీలు ఇస్తుందండి. ప్రతి సంఘాలకు వచ్చి హామీ ఇస్తుంది. నమ్ముతున్నారు. ఎంపీగా ఎవరు గెలుస్తారు? త్రిబులారా ఉమాబాల గారా? త్రిబులార్ త్రిబులార్ గారు త్రిబులార్ గారు గెలుస్తారు. జనాల నాడి అలా ఉంది. ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? త్రిబులార్ గారా ఉమాబాల గారా? వాళ్ళకి వెళ్ళాలి. త్రిబులార్ అండి. త్రిబులారే. త్రిబులార్ గారి మీద మంచి పాజిటివిటీ ఉందండి. ఆయన మా ప్రభుత్వం అంటూ ఉండి కింద మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన జగన్ లాస్ట్ నుంచి వ్యతిరేకత ఉంది కదండి. దాని మీద మొత్తం త్రిబులార్ అండి. ఇక్కడ ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ కనపడుతుంది? త్రిబులార్ గారా ఉమాబాల్ గారా? అంటే ఎవరి పేరు చెప్తారు? ఎంపీ కూడా కన్ఫర్మ్ చెప్పలేమండి. కష్టమే అంటారు. కష్టం. మీ ఏరియా మాత్రం కొంచెం రెండు అవునండి టఫ్ ఫైట్ ఉంటుంది. ఓకే. ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? త్రిబులార్ గారా ఉమాబాల గారు? అంటే త్రిబులార్ గారు ఇస్తారు. త్రిబులార్ గారు. ఎందుకు త్రిబులార్ గారు అంటే? ఆయనకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. ఆయన ఎక్కడున్నా లేకపోయినా ఎక్కువ ఫాలోయింగ్ ఉందండి. బాగా ఫాలోయింగ్ గట్టిగా ఉంటుంది ఆయన. ఎందుకు రోజు టీవీలో ఎందుకంటే ఆవిడ ఎవరో వైసీపీ మనకు తెలియదు కూడా. ఉమాబాల గారు ఎవరికి తెలియదు. ఆయన త్రిబులార్ గారు అంటే బాగా ఫేమస్ కదా టీవీలో, మనకి సోషల్ మీడియాలో అందరూ ఆయనే ఉంటారు. కుర్రోళ్ళైనా ఎవరైనా ఆయనకి. ఎలా డెవలప్మెంట్ చేస్తారనుకుంటున్నారు త్రిబులార్ గారు అయితే? ఏమన్నా బాగానే చేస్తారేమో అనుకుంటున్నాను. మరి నేను బీజేపీ అంటే పైన మరి హైకమాండ్లో బీజేపీ ఉంది కదండి, ఆయన వల్ల నిధులేమో తేవచ్చేమో అనుకుంటున్నాను. ఎంపీగా త్రిబులారా ఉమాబాల గారు అంటే ఎవరి పేరు చెప్తారు? ఉమాబాల గారు అంటే ఎవరండి? వైసీపీ ఎంపీ అభ్యర్థి అండి. ఆవిడ ఎవరో తెలదండి అసలు ఎవరికి. త్రిబులార్ గారు వస్తారండి. త్రిబులార్ గారు బాగా తెలుసా? తెలుసండి, లాస్ట్ టైం చేశారు కదండి. రోజు టీవీలో కూడా కనిపిస్తూ ఉంటారు ఆయన. 5 ఏళ్ళు ప్రతిరోజు కనిపిస్తా ఉన్నాడు ఆయన ఏదో రకంగా. వెళ్దాం ఉమాబాలంటే ఎవరో మాకు తెలియదు, ఇప్పుడు చూడలేదు మేము. ఒకవేళ వైసీపీ పార్టీని బట్టి కూడా వేయరంటారా? వేయరండి. పార్టీ కూడా ఏమన్నారండి? నేనని కాదు, నేనేమనట్లేదు. అంటే పార్టీ బలమైన పార్టీ కదా అని అడుగుతున్నాను. బలమేం లేదండి, డబ్బు బలం కూడా ఉందండి వాళ్ళ దగ్గర. అంతే అంటారా? ఇంకే బలం లేదండి. ఎంపీగా ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? అది త్రిబులార్ చెప్పారు కదా. త్రిబులారే. ఉమాబాల్ గారు ఆయన ఎవరో ఇంత ఎవరో కూడా తెలియదు అసలు. తెలీదు. ఎప్పుడు ఎక్కడ టీవీలో కూడా చూడలేదా? ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? మీ నరసాపురానికి ఎంపీగా రఘురామకృష్ణరాజు గారికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందా, ఉమాబాల గారికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? రఘురామకృష్ణ గారికి ఎవరైనా ఇస్తారు ఇక్కడ, ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకండి? నెగ్గెళ్ళిపోయారని మళ్ళీ నరసాపురం మొఖం చూడలేదండి. అంటే ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడంటే మనకి ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే మనం చెప్పుకునేలాగా ఉండాలండి. అంతే నెగ్గేసి వెళ్ళిపోతే మనకు ఉపకారం ఏముందండి? అంతే కదండి, మనకు లోకల్లో ఉండే నాయకుడు కావాలంటే మనకు మెయిన్. అదే మా అభిప్రాయం. ఎంపీగా రఘురామకృష్ణరాజు గారు గెలిచే ఛాన్స్ ఉందా, ఉమాబాల్ గారు? రఘురామకృష్ణరాజు గారు ఎందుకంటారు? చంద్రబాబు గారికి సపోర్ట్గా ఉంటుంది. 3 పార్టీలు కలుపుతాయి కదా. ఎంపీగా ఏంటి పరిస్థితి ఇక్కడ? ఉమాబాల్ గారా, వైసీపీ తరపున పోటీ చేసే ఉమాబాల్ గారా, లేకపోతే గతంలో మీ వైఎస్ఆర్సీపీలో ఉండి పక్కకి వెళ్ళిపోయినటువంటి రఘురామకృష్ణరాజు గారా? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉమాబాల గారు అని చెప్తున్నాను. రఘురామకృష్ణరాజు గారు నరసాపురం నుంచి ఎలక్ట్ అయిన తర్వాత, వైసీపీ నుంచి ఎలక్ట్ అయిన తర్వాత ఆయన దాంట్లో రెబల్గా ఇదయ్యి ఇంకా ఆయన
ఇంకా పార్టీకి లేకుండా నరసాపురానికి మళ్ళీ రాలేదు అప్పటి నుంచి కూడా రాలేదు, ఎప్పుడూ రాలేదు. తర్వాత డెవలప్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి డెవలప్మెంట్ కూడా ఏం లేదు నరసాపురం, ఎందుకంటే ఎంపీ ఉన్నా కానీ లేనట్టే లెక్క, అందుచేత జరగలేదు అండి. ఆయన ఏ పార్టీ కూడా నమ్మే పరిస్థితి కాదు, ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యి దానికి మంచి అయినా చెడైనా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి నడవాలి, నచ్చకపోతే రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయి వేరే చూసుకోవాలి, అంతేగాని ఆయన అలాగే ఉండి దాన్ని చేయటం ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఏ పార్టీ కూడా ఆయన నమ్మదు అని నేను అనుకుంటున్నాను. ఏ పార్టీ అని మీరు నమ్మదంటారు, కానీ 3 పార్టీల తరపున ఆయన పోటీ చేస్తున్నారు కదా, ఇప్పుడు జరగదని అనుకుంటున్నాను నేను, జరగదని అనుకుంటున్నాను. ఎవరు ప్రజల పార్టీ దానికి తోడు కూటమి అటు టీడీపీ ఇటు జనసేన. అవునండి, అయినా కానీ సింగిల్గా గెలుస్తారు. ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? నరసాపురం త్రిపులారా, ఉమాబాల గారు అంటే రఘురామకృష్ణరాజు పక్కాగా గెలిచేటువంటి వ్యక్తి, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం చూశారు. ఈ రఘురామకృష్ణరాజు వ్యక్తిలో కూడా జగన్ చేసింది చాలా కుట్ర, కొట్టించడం, ఒక వయసును కూడా పక్కన పెట్టి కాళ్ళ మీద కొట్టించడం, ఇవన్నీ ప్రజలు గమనించారు. సింపతితో కూడా మళ్ళీ ఆయన గెలుస్తారు. వైసీపీకి ఛాన్స్ లేదు. ఈ గోదావరి జిల్లాలో ఈ ఊరే కాదు, వైసీపీకి ఛాన్స్ లేదు. ఈ పొత్తులో జనసేన ప్లస్ టీడీపీ. జనరల్గా ముఖ్యమంత్రి ఎవరు గెలిచినా కానండి మనకి సంక్షేమ పదాలు అయ్యి అది కాదని కావాల్సింది. మిడిల్ క్లాస్ వ్యక్తుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్నంత కొంచెం వాళ్ళకి కావాల్సిన అందుబాటులో వస్తే అదే గొప్ప. బాగుండేవాడు, డబ్బు ఉన్నవాడు డబ్బు సంపాదించుకుంటున్నాడు, డబ్బు లేనివాడు డబ్బు లేనట్టుగానే పడి ఉంటున్నాడు. అప్పుడు అది ఎక్కడ మనకు డెవలప్ అయినట్టండి. ఇప్పుడు రాబోయే సీఎం ఎవరైనా పని ఈ రోడ్లన్నీ ఎత్తే కొంచెం బాగుంటుందని ఆశించడం. అది ఎలా ఉందండి ఈసారి? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్? ప్రభుత్వం అంటే ఏముందండి, ఇప్పుడు ప్రస్తుతం జగన్ మూమెంటే కనిపిస్తుంది. బాగుందంటారా? బాగా కనిపిస్తుందండి. నెక్స్ట్ సీఎం కూడా కొన్ని సీట్లు తగ్గితే తగ్గొచ్చు, కానీ కన్ఫర్మ్ జగన్ అవుతాడు. జగన్ గారు వస్తారు. ఎందుకు మళ్ళీ జగన్ గారు వస్తారంటే బలమైన కారణం ఏం చెప్తారు? బలమైన కారణం అంటే స్కూల్స్ బాగున్నాయండి ఇప్పుడు ప్రస్తుతం. స్టడీ మెయిన్ స్టడీయే కదండి. ఇప్పుడు ఫ్యూచర్ పిల్లలకు ఫ్యూచర్ కావాలంటే స్టడీ మంచిగా ఉండాలండి. ఫ్యూచర్ నెక్స్ట్ హెల్త్, ఆరోగ్యం, విద్య ఆరోగ్యం బాగుంటే సరిపోద్దండి. మిగతాది ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అదే వస్తుందండి. అంటే లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఎలాగున్నా లాంగ్ టర్మ్లో డెవలప్మెంట్ ఉంటుందండి. ఓవరాల్గా అయితే జగన్ గారు వచ్చేస్తారంట. జగన్ కన్ఫర్మ్గా అయితే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. జగన్ గారి పరిపాలన మీద మీ కామెంట్ చెప్పొద్దండి. ఏం చేశాడండి జగన్ అండి? ఒక గరికిసుకు అమ్మేసుకున్నాడండి, ఒక మందు అమ్మేసుకున్నాడండి, ఆటోలు డబ్బులు వేస్తున్నాడండి, ఆటోలు డబ్బులు లాగేసుకున్నాడండి. ఏదైనా జగన్ పరిపాలన నచ్చలేదండి. ప్రతి ఓళ్ళు తిడతారు. మన చంద్రబాబు మీటింగ్ పెట్టాడండి, తెలుగుదేశం నాయకుని కొట్టారండి, అలా ఇలాగని మట్టి కొట్టారండి. ఏంటంటే రౌడీజం ఏంటండి అది? ఆ రౌడీజం వచ్చాక పరిపాలన ఇంకా కొడాలి నెక్స్ట్ రోజు మాట్లాడతాడండి, రోజు నెక్స్ట్ రోజు మాట్లాడతాడండి, అమ్మరామావు నెక్స్ట్ రోజు మాట్లాడాడు. మరి తెలుగుదేశం ప్రభుత్వం అలా ఇప్పుడు ఎవరు మాట్లాడలేదండి. మాట్లాడారండి పోనీ అదండి మా ఉద్దేశం. జగన్ పరిపాలన అనేది మనకు నచ్చలేదండి. ఒక జగన్ ఒక నసాపురం రావాలంటే నసాపురం గుట్లని కట్టేయాలండి. ఇక్కడ ఎందుకని కట్టాలండి? అడుగు మనసే కదండి. ఓ సీఎం అతనికి ఇచ్చింది దానికి ఇస్తారండి. కుట్లు కట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్లన్నీ కర్రలన్నీ పాతేసి రోడ్ల మీద హెలికాప్టర్ మొత్తం ఏంటండి జగన్ అని ఇవ్వడండి. మా చంద్రబాబు ఎప్పుడు రాలేదు కదండి. గవర్నమెంట్ వెళ్తాడండి. హెలికాప్టర్ 12 చెట్లు కొట్టేశారు కదండి. చెట్లు 12 చెట్లు జగన్ వస్తున్నాయండి, కొట్టేస్తున్నారు కదండి. ఆ 12 చెట్లు ఏమంటే వచ్చినాయండి ఆయనకి? ఇంకా ఆయన తిరిగిన లెక్క పచ్చని కాపాడకూడదు ఆయన, అంతే కదండి. అది జగన్ పరిపాలన అనేది మన నచ్చలేదండి. ఎంపీగా ఎవరు? త్రిపులారా, ఉమాబాల గారు అంటే ఎవరు పేరు? ఎంపీ ఇంకా అవ్వలేదు కదండి. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు ఉంటే ఎవరు? వాళ్ళని త్రిపులారా వస్తాను. ఇప్పుడు డబ్బు ఉందండి, డబ్బు న్యూస్ డబ్బు అని కూర్చో పెడతారండి, చేస్తారండి. డబ్బు జనసేన నాయకుడికి కూడా ఆయన సాయం చేస్తాడు. అసలు దాని మీద తీశారండి. ఉమాబాలి పెద్ద ఉండదు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.